నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరంగా వస్తూ ఉంది. సంవత్సర పాలనలో విజయోత్సవాలంటూ కూడా మరి గత 4, 5 రోజుల నుంచి కూడా ప్రభుత్వం చేసుకుంటున్న పరిస్థితి చూస్తాను. ఒక్కసారి మాట్లాడితే ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేత పుట్టమది గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు ఇవాళ విజయోత్సవాలంటూ కూడా ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తా ఉంది? బ్రహ్మాండమైన పాలన, మెరుగైన పాలన చేసినాం. నవ్విపోదురుగాక నాకేంటి అన్న చందంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి కనబడతా ఉన్నది. ఎక్కడైనా మాకు ఈ ప్రభుత్వం అన్నం పెట్టింది అని చెప్పిన వాళ్ళు ఒక్కరు కూడా కనబడలేదు. రేపటితోటి రిజల్ట్ వచ్చి సంవత్సరం అవుతా ఉన్నది. అంటే 3వ తారీఖు మధ్యాహ్నంతో నిర్ధారణ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని. 7వ తారీఖు కొలువు తీరినారు వీళ్ళు, మంత్రివర్గం అయింది. 9వ తారీఖు అసెంబ్లీ సమావేశాలని. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క వ్యక్తిని ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కడన్నా వినడము జరిగిందా అని నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరేమని అనుకొని మేము చెప్పేది మేము చెప్తాం, వాళ్ళు వింటరా వినరా, అసహించుకుంటారా కసురుకుంటారా అనే కనీసం ఆలోచన చేస్తలేరు. మా మంత్రిని ఎమ్మెల్యే అయితే ఇంకా ఆయన ఏమంటున్నారంటే, మాకు ప్రజలే బ్రాండ్ అంబాసిడర్లు అంటున్నారు, ప్రజలే మా కోసం ప్రచారం చేస్తారు అంటున్నారు. ఏం ప్రచారం చేస్తారు ఆయన ఇల్లు కూలగొట్టిరని ప్రచారం చేయాలా? ముసలి వాళ్లకు 2,000 రూపాయలు 2 నెలలు ఎగ్గొట్టినందుకు ప్రచారం చేయాలా? 4,000 దేవుడెరుగు, 11 నెలల్లో 2016 2 సార్లు ఎగ్గొట్టారు. దీనికోసం వాళ్ళు ప్రచారం చేయాలా? లేకపోతే ఎవరికన్నా ఇందిరమ్మ ఇండ్లు ఫస్ట్ ఇస్తాం 5 లక్షలు అని చెప్పి ఇయ్యనందుకు ప్రచారం చేయాలా? ఏం చేసిరని? ఒక కరెంట్ ఇచ్చిరనా, ఓ నీళ్ళు ఇచ్చిరనా, ఏం చేసిరు? రైతు బంధు ఎరగొట్టిరనా, రుణమాఫీ చేయలేదనా? అసలు రైతులకు ఏదైతే మీరు 500 ఇస్తా అని గొప్పలు చెప్పుకుంటారు కదా, ఒక సన్నవడ్లకి ఇస్తే అయిపోతుందా? మరి పత్తికి ఎవరు ఇవ్వాలి, మిర్చికి ఎవరు ఇవ్వాలి? వివిధ రకాల పంటల్ని, అన్ని పంటలు పండిస్తేనే మనిషి బతుకుతాడు. ఒక వడ్లతోనే బతుకుతారా, బియ్యంతోనే బతుకుతారా? నువ్వు టమాటాలు ఇష్టాలకు లేకపోతే వేరే కూరగాయలు పండిష్టోళ్ళకి ఏమి ఇవ్వవా? ప్రోత్సాహం ఏమి ఇవ్వవా? దాని గురించి చెప్పవా? రైతు బంధు అంటే అన్ని పంటలకు వర్తించింది. నువ్వు సన్నబడ్లకు బోనస్ అంటే నువ్వు ఒక్క వడ్లనే ప్రోత్సహిస్తే మిగతా పంటలు ఎట్లా? కూర వండుకోవద్దా? నూనె తీయద్దా? సన్ఫ్లవర్ ఆయిల్ తీయాలి. మరి నూనె లేని కూర ఏం తీసుకుంటాడు? అంటే బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా, ఒకటి మేము అనుకుంటా పోతాం మీరు ఎన్నుకుంటాం మరి అనే ధోరణితో పోతున్నారు. ఇది బక్వాస్ ప్రభుత్వం. వీళ్ళకు అసలు కనీస జ్ఞానం లేదు. వీళ్ళు ప్రజలు ఏమనుకున్నా మాకు సంబంధం లేదని భావిస్తూ ఉన్నారు. ఒకటి ఆలోచన చేస్తే సార్, బీఆర్ఎస్ హయాంలో గురుకులాలు నెంబర్ 1గా ఉన్న గురుకులాలు వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు ఇంత అస్తవ్యస్తతకు గురవుతున్న పరిస్థితి? అంటే వాళ్ళు కంకణం కట్టుకున్నారు. కేసీఆర్ గారికి మంచి పేరు ఏదింట్లోనైతే వచ్చిందో దాన్ని ఖరాబ్ చేయాలి, కాళేశ్వరాన్ని ఖతం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి కూడా అదే పని ఉన్నది. కరెంటు మంచిగా వచ్చింది, కరెంటులో ఏదో ఉన్నదని చూపించడం. గురుకులాలు మంచిగా వర్ధిల్లినాయి, గురుకులాలతోటి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. ఎవరెస్ట్ శిఖరం ఎక్కిరు ఒక ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, బీసీ బిడ్డలు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కితే వాళ్ళకు అది ఓర్చుకోలేకపోతున్నారు. కనుక గురుకులాలను ధ్వంసం చేయాలి. కనుక అనేక కేసీఆర్ గారితో ఏదైతే మంచి రిజల్ట్స్ వచ్చినాయో వాటిని ధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నారు. దానిలో భాగంగా గురుకులాలను అన్యాయం ఇదైతే మా వర్గాలు ఎక్కువ చదువుకునేది. 99% గురుకులాల్లో ఉండేది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాలలో ఉన్న కొంతమంది పేదలు. మా వర్గాలను మమ్మల్ని చంపేస్తుంది ఈ ప్రభుత్వం. మా వర్గాలను ఇంకా మళ్ళీ చదువులేకుండా చేస్తుంది, విద్యను దూరం చేసే 100కు 100%. ఆ రోజు ఏదైతే ఈ కాంగ్రెస్ బ్రాహ్మణికల్ కాంగ్రెస్ ఏదైతే మాకు చదువు ఉండద్దన్నారో, మమ్మల్ని ఆర్థికంగా లేకుండా ఉంచినరో, ఇవాళ బ్రాహ్మణికల్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నది. చదువు ఉండద్దు, వీళ్ళకు ఆస్తులు ఉండద్దు, వీళ్ళు మంచి హోదాలలో ఉండద్దు అనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉన్నట్టుగా ఇది బ్రాహ్మణికల్ కాంగ్రెస్ ఐడియాలజీ. ఈ బ్రాహ్మణికల్ కాంగ్రెస్ ఎన్నడూ కూడా అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావాలని చూడలేదు. ఒకవేళ వాళ్ళే పైకి తీసుకురావాలని చూసి ఉంటే 78 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా అయ్యా నాకు అన్నం పెట్టు, అయ్యా నాకు ఇల్లు ఇవ్వు, అయ్యా నాకు పెన్షన్ ఇవ్వు అని అడిగే దుస్థితికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇది మా సమాజం మొత్తం గమనించాలి. గురుకులాలని నిర్వీర్యం చేసేది, దీనివల్ల కుట్ర చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీయే. ప్రతిపక్షం నుండి ప్రభుత్వాన్ని ఇంత వ్యతిరేకత గురి చేస్తా ఉందన్నమాట. అంటే బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుంది కదా, మరి నువ్వెందుకున్నావు? ఎందుకు నీకు ఆ కుర్చీ? నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? నీకు చేత కదా? ఎప్పుడు కేటీఆర్ లోపలెత్తా, కేసీఆర్ లోపలెత్తా అంటున్నావు కదా, బయటికి ది. మీ సీతక్క అన్నది కదా, మా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఏం ప్రూఫ్లు ఉన్నాయి? ఏం తీస్తావు? ఎన్నడు తీస్తావు? ఎవరద్దంటారు నిన్ను? నిదాన వ్యవస్థ ఉన్నది. నువ్వు ఒక మనిషివి కాదు, ఇప్పుడు ఒక వ్యవస్థ నువ్వు చూపించలేవా? అంటే సొల్లు పురాణం వదులుకుంటూ పోవుడేనా?
బీఆర్ఎస్ పార్టీ ఉంటే, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పాత్ర ఉంటే నువ్వు బయటికి ది. బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వచ్చి మాకు సాయం చేయండి ప్రభుత్వం దగ్గరికి, ప్రతిపక్ష పాత్ర పోషిస్తే కళ్ళ కారం పోసుకుంటావా? ఏం పాత్ర ఉన్నది? ఏం చూపించినావు? ఇప్పటికి 2-3 రోజులు అయింది మీరని. ఇంత టైం పడుతుందా చూపించడానికి? క్షణాలల్లో బయటకు వస్తుంది. అంత ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంటుంది. మీకు కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టించిండు కేసీఆర్ గారు. కమాండ్ కంట్రోల్ రూమ్ను వాడు, బయటికి నిజ నిర్ధారణ చేయి. ఏం చేస్తున్నావు మరి? చేతగాని దద్దమైతే ఇంకా నువ్వు పరిపాలన ఏం చేస్తావు? నువ్వు గురుకులాలు నడప చేతగాక, మంచి అన్నం పెట్ట చేతగాక, వాళ్ళని మంచిగా తీర్చిదిద్ది చేతగాక వేరే వాళ్ళ మీద అపవాదేస్తావా? జ్ఞానం లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. వీళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీలు పైకి రావడం ఇష్టం లేదు. బ్రాహ్మణికల్ కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ పెద్ద మోసపూరితమైన పార్టీ. ఇది మొత్తం బ్రాహ్మణికల్ ఐడియాలజీ ఎక్కడ ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కనుక వాళ్ళ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. గురుకులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి గురుకుల బాట అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టారు. అసలు ఏం జరుగుతుంది ఏందని చెప్పి ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తాను. దీన్ని ఎట్లా చూడొచ్చు? నేను కూడా నిన్న మాదేపూర్ పోతే ఆంక్షలు, ఫోటోలు తీయద్దు, వీడియోలు తీయద్దు. ఎందుకు తీయద్దు ఫోటోలు వీడియోలు? ఎందుకు పోవద్దు? మీరు మంచిగా ఉంటే మీకు ఏం భయం అంతకాలం? నిన్నటిదాకా మేమే ఉంటాం కదా. మీరు అన్నారు మీరు ఏం చేయలేదు భయ అని అనండి. మేము ఏం జరుగుతుందో చూస్తాం, అంత భయం ఎందుకు మీకు? స్వేచ్ఛ. మీరే అంటారు కదా ప్రజాపాలన. ఏది ప్రజాపాలన? ఏడున్నది ప్రజాపాలన? ప్రజాపాలన అంటే స్కూల్లో పోవద్దా? ప్రతిపక్ష పార్టీలు ఎందుకున్నాయి? ఏం జరుగుతుంది? మంచి జరిగితే మీరు మంచి జరుగుతుందని నేను చెప్పిన కదా. నేను ఎక్కడ మా మంత్రిని ముత్తారం పోయినా చూసిన, ఏమన్నది కోపం చేసిన నేను అక్కడ. ఇప్పుడు అమ్మాయి ఒక అస్వస్థతకు గురైంది అని చెప్పినాం. మంచిగా ఉంటే మంచిగా అని చెప్తాం, చెడు ఉంటే చెడు అని చెప్తాం. మేము పోతేనే కదా మీకు కళ్ళు తెరుస్తాయి. మీరు హెలికాప్టర్లో తిరుగుడు తప్ప ఏమైనా చేశారు? ఇప్పుడు మంత్రులు కాంపిటీషన్ దేంటున్నది? నేను హెలికాప్టర్ పడకపోతే అంటే నేను హెలికాప్టర్ ఏమొస్తుంది? టీవీలలో పేపర్లలో హెలికాప్టర్ల కోసం లొల్లులు పెట్టుకుంటారు. గిదా మీ లొల్లి? నిజాన్ని దాచిపెట్టే ధోరణిలోనే బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేస్తున్నారు. 100%. ఇంకా వేరే ఏమున్నది? మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ఏం భయం లేకపోతే, మీరు మంచిగా పరిపాలన చేసి ఉంటుంటే పోలీసులు గింత వాడతారా? ఏమనంటే బీఆర్ఎస్ వాళ్ళు వాడలేదా? మేము గింత వాడలేదు. నిజంగా అక్రమ కేసులు పెట్టమని చెప్పలే. మా మంత్రిలో మా 10 ఏళ్ళ టెన్యూర్లో ఒక్క అక్రమ కేసు లేదు. వీళ్ళు పోలీసు వాళ్ళని వాడుకొని ధ్వంసం చేయాలని చూస్తున్నారు. ఇది ఎక్కువ రోజులు ఉండదని ప్రజలు ఏం చూస్తున్నారు తెలుసా? ఊర్లల్లో అసలు ఎప్పుడు పోతుందిరా నాయన దండం పెడతారు. అయ్యా ఎప్పుడు వీళ్ళ లొల్లి పోతుంది, ఎప్పుడు వీళ్ళు ఖతమైపోతారు, వీళ్ళు కనబడద్దని మొక్కుకుంటా ఉన్నారు. మీరు ఆశ్చర్యపోతారు. ఇది మీరు ఎంక్వైరీ చేయండి, మీకే కనబడుతుంది. అయ్యా వీళ్ళు పోవాలి నాయన, వీళ్ళు కనబడకుండా పోవాలని మొక్కుకుంటారు. ఇప్పుడు నిజంగా ఇది అబద్ధం అయితే కానీ కాదు. ఇంత వ్యతిరేకత ఎందుకు మూట కట్టుకోవాలి? వాళ్ళు అదే కోరుకుంటారు. ఇంకా దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. మూట కట్టుకుంటారని మనం అనుకుంటాను. ఏం గొప్పగా ఉందంటారు. మా ఎమ్మెల్యే ఏమంటాడు? మంత్రి ఎమ్మెల్యే మాకు ప్రజలే ప్రచారం చేస్తారు, ప్రజలే అంబాసిడర్. నీ ముఖం చేస్తారు. సంవత్సరంలో మా మంత్రి ఎమ్మెల్యే ఏం చేసిండో చెప్పమను. మంత్రిలా ఒక్కటి చెప్పమను. రేపు 7వ తారీఖు నేను కూడా ఛార్జ్ షీట్ ఇస్తా కదా. ఏం చేసిండో ఒక మంత్రిలా ఒక 100 విఫలాలున్నాయి. 100 విఫలం. ఒక్కటన్నా మంచి పని చేయరు ఇప్పటివరకు. ఒక్కటన్నా నాటి ఎమ్మెల్యేను ఒక గరీబోని, ఒక కింది నుంచి వచ్చిన ఒక బీసీ వ్యక్తిగా ఒక 100 చేసిన నేను. నా 4 ఏళ్ళ నా చరిత్రలో ఒక 100 చేసిన నేను. 1 ఇయర్లో ఏం చేయలేదు. సొల్లు ఏమైనా తమ్ముడు ఎస్కాట్లు పైలట్లు పెట్టుకొని తిరుగుతాడు, అన్ని ఎస్కాట్లు పైలట్లు పెట్టుకొని తిరుగుతాడు. భయపెట్టించుడు, పోలీసు వాళ్ళు ముందరనే అరెస్టులు చేసుడు, గివి వాళ్ళు చేసేది. ఏం చేయలేదు వాళ్ళు. సొల్లు. సరే, ఇంకో అంశము ఉద్యోగాల విషయంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ ఉద్యోగాలు 1 సంవత్సర కాలంలో 53,000 ఉద్యోగాలు ఇచ్చిన అదొక జోకు. వారి ముఖానికి ఇప్పుడు నోటిఫికేషన్ ఉంటుంది, డేట్ ఉంటుంది, రాయాలి, రిజల్ట్ రావాలి, పాస్ కావాలి. నీ ముఖానికి ఒక్కటన్నా నచ్చింది ఎప్పటి వరకు? 50,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఈ ఉద్యోగాలు పెట్టి ఎగ్జామ్స్ పెట్టి అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు ఇప్పుడు వచ్చి కేసీఆర్ గారు పెట్టినటువంటి రిజల్ట్ పేపర్లు ఇచ్చుకుంటూ నేను అరే సిగ్గున్నదా మానవ లేదా అంటానా? అది జోక్ కాబట్టి ఏంది బైసాబ్? మరి నువ్వు ఉద్యోగాలు ఇచ్చినావు కదా, అశోక్ నగర్ ఉస్మానియా యూనివర్సిటీకి మరి ఆడిగో చెప్పు, అయ్యా అరే బాబు 50,000 ఇచ్చినాను రాహుల్ గాంధీని తీసుకొని పోరాదు మరి. అదేందుకో లేదు తెలివి, ఆ దమ్మెందుకో లేదు. 50,000 ఇచ్చినావు కదా, భారతదేశంలో ఎప్పుడు చేయని పని చేసినావు కదా. మరి అశోక్ నగర్ పంప, ఉస్మానియా యూనివర్సిటీకి పంప. బక్వాస్, మోసం, సిగ్గు. అసలు వాళ్ళ గురించి మాట్లాడితే నాకే సిగ్గు అవుతుంది. నేను 10th క్లాస్ పాస్ అయిన నాకే నవ్వొస్తుంది. ఏం చెప్తారు సార్ గవర్నమెంట్? 100% విఫలమైంది. ఈ 3 ఏళ్ళైనా మంచిగా పనిచేయండి, ప్రజలకు అన్నం పెట్టండి, రైతులను కాపాడండి,
మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయండి. నాశనం చేసేసారు. ఆంధ్ర పాలకుల కన్నా వీళ్ళు డేంజర్ కాదు. వాళ్ళన్న కనీసం హైదరాబాద్ నన్ను ఇంత మంచిగా చేసారు, అభివృద్ధి చేశారు. కొంచెం మన హైదరాబాద్ను పల్లెలను ధ్వంసం చేసిన హైదరాబాద్ను కొంచెం మంచి చేసింది. వీడు హైదరాబాద్నే నాశనం చేసిండు, చేసేసిండు హైదరాబాద్లో ఉండేటోళ్ళు అయ్యా ఏంది మా బతుకులు అంటారు, ఊర్లలో కష్టమంటారు. హైదరాబాద్ నన్ను రక్షించమని కోరుతున్నాను నేను. అంటే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 ఇయర్ పాలనకు సంబంధించి పుట్టమతి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నిజంగా ప్రజాపాలన అంటూ కూడా చేస్తున్నటువంటి ఏదైతే పాలన ఉందో దాన్ని మెరుగ్గా మెరుగుపరచుకోవాల్సిందే. రానున్న 3 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా పాలన మంచిగా చేసుకోకపోతే మాత్రం ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం ఉంటుందని కూడా పుట్టమతి గారు చెప్తున్న పరిస్థితి చూస్తాం.